బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మెయిన్గా ఈ సైబర్ మోసాల్లో అమ్మాయిలు చాలామంది కూడా సూసైడ్ చేసుకోవడాలు కానీ, అంటే అమ్మాయిలు చాలా సెన్సిటివ్. అవును. సో వాళ్ళ ఇలాంటి విషయాలు వచ్చేటప్పటికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడము, ఇంకా డబ్బులు ఇవ్వడాలు, ఇలాంటి బోల్డ్ అన్ని చూసాం చాలా. ఇప్పుడు వాళ్ళకు మీరు చెప్పే సజెషన్స్ ఏంటి? ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ప్రసన్న కుమారు, ప్రొద్దుటూరు, కడప. వాడు దరిదాపు 300 మంది లేడీస్ నూడు ఫోటోలు తెప్పించుకున్నాడు. అందులో 200 మంది మ్యారీడ్. ఎవరు కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు కంప్లైంట్ చేయరనే ఉద్దేశంతోనే కదా ఇంత ధైర్యంగా చేశారు. అట్లనే 2016లో మాజిద్, మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు, మాజిద్ ఫేస్బుక్ క్రైమ్స్ అరెస్టెడ్ అని. దరిదాపు ఒక 300 మంది ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయిలు న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాను అన్నట్టు. ఇవన్నీ ఏంటంటే ఒక సపరేట్ ప్యాటర్న్ ప్రకారం తీసుకొని ట్రాప్ చేసి తీసుకుంటారు అన్నట్టు. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుంది జస్ట్ బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అన్నట్టు. సో దేర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ అన్వాంటెడ్ కేసెస్. మీరు ముక్కు మోహన్ తెలియని వ్యక్తి. ఇక్కడ నేనేమంటానంటే రియల్ లైఫ్కు విర్చువల్ లైఫ్కు తేడా ఉండదు. వాళ్ళు ఎవరో కంఫర్టబుల్గా వస్తారు, కంప్లీట్ బాగా మాట్లాడతారు, బట్ ఏది చేసినా కానీ యూ షుడ్ బీ ఇన్ యువర్ ఓన్ లిమిట్స్ అన్నట్టు. విర్చువల్ ప్రపంచం రియల్ ప్రపంచం కంటే పెద్దదిగా ఊహించుకోవద్దు. రియల్ ప్రపంచమే. నాకు 10 years బ్యాక్ ఫేస్బుక్ చాట్లో ఒక అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పింది. ఐఎమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వాట్ యూ వాంట్ అన్న. సారీ అంకుల్ అనింది. కంటిన్యూలో పోలీస్ అని బ్లాక్ చేసింది. మనం రియల్ లైఫ్లో ఎవరైనా ప్రేమిస్తారు లేదు తెలియదు, ఆన్లైన్లో మనల్ని ఎందుకు ప్రేమిస్తారు చెప్పు. ఓ లాజిక్ అప్లై చేయాలి ఏదైనా కానీ. మనం హీరోలం కాదు కదా, అదే పెద్ద రిచ్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, అయినా కానీ ఆన్లైన్లో వచ్చి అయితే చేయరు నాకు తెలిసి. ఈ అమ్మాయిల విషయంలో సార్ మెయిన్గా మీరు అన్నారు ఏంటంటే ఈ న్యూడ్ ఫొటోస్ ఇలాంటివన్నీ అమ్మాయిల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఇంకా ఫర్దర్ ఇంకా వాళ్ళని దే గో లైక్ యాక్చువల్గా 99% కంప్లైంట్ చేయరు అన్నట్టు. ఏదన్నా ఒక కేసులో క్రిమినల్ ఏదో రకంగా పట్టుబడితే అప్పుడు తెలుస్తాయి అన్నట్టు పోలీసు వాళ్ళకి ఇవన్నీ. అంతేగాని డైరెక్ట్ కంప్లైంట్ ద్వారా చాలా తక్కువ ఉంటాయి అవకాశం ఇవన్నీ బయటపడడం. దే సఫర్ లైక్ ఎనీథింగ్. ఓకే. అందుకోసమే ప్రతి ఒక్కరూ నేను అంటే మన ఐడ్రీమ్ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు సైబర్ నేరాల గురించి తెలుసుకోండి, మీ కుటుంబ సభ్యులకు చెప్పండి, మీ వినియోగదారులకు చెప్పండి, మీ ఎంప్లాయీస్కి చెప్పండి. మీరందరూ క్షేమంగా ఉంటేనే మీరు క్షేమంగా ఉంటారు అన్నట్టు. మీరు ఏ రోజంతా మీకు తెలియలేదనుకో మీ వాళ్ళకి ఎవరికి చెప్పలేరు. ఫస్ట్ మనకు తెలిసేనే కదా మన ఫ్యామిలీ మెంబర్ చెప్పేది, మనకు తెలిసేనే కదా మన కొలీగ్స్ చెప్పేది, మనకు తెలిసేనే కదా మన కస్టమర్కి తెలిసేది. అలా అందరూ పనిచేసి ఈ సైబర్ నేరాలు తగ్గించవచ్చు. ఓకే, నైస్ సార్. ఏంటంటే ఈ సైబర్ మోసాల గురించి మీరు ఇచ్చిన ఈ సెషన్ మాత్రం నిజంగా చాలా సూపర్గా ఉంది. మాకు తెలియని విషయాలు కూడా బోల్డ్ అని చెప్పి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా. ప్లీజ్. దయచేసి మీరు ఏదైనా వస్తువు రాలేదని, వస్తువు కావాలని గూగుల్లో సెర్చ్ చేయకండి. సెర్చ్ చేస్తే గుయ్యి అంటుంది. అఫిషియల్ సైట్కి వెళ్ళాలి మీరు. ఓకే. మీరు ఏదో పైన కనబడిన నెంబర్కి ఫోన్ చేస్తే సైబర్ క్రిమినల్ రెడీగా ఉంటాడు. నాకు తెలిసి చాలామంది మోసపోతున్నారు. ఓకే. సో నేనేం చెప్తానంటే ఫైనల్గా మొబైలు కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి కలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా భస్మాసురాస్త్రంగా వాడుకుంటారా అది మీ ఇష్టం, మీ చేతుల్లోనే ఉంది. ఓకే. సో మొబైల్ డేంజర్ అండ్ దాంతోపాటు చాలా ఉపయోగమే నన్ను అడిగితే. చాలా ఉపయోగమే నన్ను అడిగితే. ఎందుకంటే ఇదే మొబైల్ ద్వారా నేను ఐఐటి ముంబైలో 2 సార్లు మాట్లాడినా జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి, ఐఐటి చెన్నైలో ఒకసారి సైబర్ నేరాల గురించి మాట్లాడినా, అండ్ బిట్స్ పిలాన్లో మాట్లాడినా, ఏకంగా యూకే పార్లమెంట్లో ఒక ఇన్ఫార్మల్ మీటింగ్లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి మాట్లాడినా. ఇదంతా ఓన్లీ మొబైల్ ద్వారానే వీలైంది. ఎస్, మీరు వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత. నైస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ రెడ్డి గారు. సో ఈ సెషన్లో అయితే మాకు ఎంతో అవగాహన అనేది కూడా ఇచ్చారు సైబర్ మోసాల గురించి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.